భర్తగా నేను నాకు పెండ్లి అయిన రోజుల్లో దమ్మిడీకో కాణీకో చిన్న చిన్న పత్రికలు అమ్ముతూ ఉండేవారు. వాటిలో భార్యాభర్తల ప్రేమ, పొదుపు, బాల్య వివాహాలు మొదలుగా గల విషయాలను గురించి వ్రాస్తూ ఉండేవారు. చేతికందినప్పుడు వాటిని పూర్తిగా చదివేవాణ్ణి. నచ్చని విషయాల్ని మర్చిపోవటం, నచ్చిన విషయాల్ని ఆచరణలో పెట్టడం నాకు అలవాటు. ఒకసారి ఒక పత్రికలో ఏకపత్ని వ్రతం ధర్మం అన్న వ్యాసం ప్రకటించారు. శ్రద్ధగా చదివాను. ఆ విషయం నా మనస్సులో నాటుకుపోయింది. సత్యమంటే నాకు మక్కువ. అట్టి స్థితిలో భార్యను మోసగించటం నా వల్ల సాధ్యం కాని పని. అందువల్ల మరో స్త్రీ ఎడ మక్కువ కూడదని నాకు బోధపడింది. చిన్న వయసులో ఏకపత్ని వ్రతం భంగం అయ్యే అవకాశం తక్కువేనని చెప్పవచ్చు. కానీ ఒక ముప్పు కూడా కలిగింది. నేను ఏకపత్ని వ్రతం అవలంబించితే ఆమె కూడా పాతివ్రత్యాన్ని పాటించాలి. ఈ రకమైన యోచన నన్ను ఈర్ష్యపడే భర్తగా మార్చివేసింది. పాటించాలి అని అనుకున్న నేను పాటింప చేయాలి అనే నిర్ణయానికి వచ్చాను. ఆమెచే పాటింప చేయాలంటే నేను జాగ్రత్త పడాలి అని భావించాను. నిజానికి నా భార్యను శంకించవలసిన అవసరం లేనేలేదు. కానీ అనుమానం పెనుభూతం వంటిది కదా. నా భార్య ఎక్కడికి పోతున్నది నేను తెలుసుకొనలేకపోతే ఎలా? నా అనుమతి లేనిదే ఆమె ఎక్కడికి వెళ్ళకూడదు. దానితో మా మధ్య ఎడమొహం పెడమొహం ప్రారంభమైంది. అనుమతి లేకుండా ఎక్కడికి పోకూడదంటే ఒక విధమైన జైలే కదా. అయితే కస్తూరిబాకు ఇలాంటి జైలు బంధాలు గిట్టవని తేలిపోయింది. నేను వెళ్ళొద్దని ఒత్తిడి తెచ్చిన కొద్దీ వెళ్ళసాగింది. దానితో నాకు చిరచిర ఎక్కువైంది. పిల్లలమైన మా మధ్య మాటలు కూడా ఆగిపోయాయి. కస్తూరిబా తీసుకున్న స్వాతంత్రం నిజానికి దోషరహితం. మనస్సులో ఏ విధమైన దోషం లేని బాలిక దైవ దర్శనానికో మరెవరినైనా కలుసుకోవటానికో వెళ్ళటాన్ని అంగీకరించక అధికారం చలాయిస్తే సహిస్తుందా? నేను ఆమె మీద దర్పం చూపిస్తే ఆమె కూడా నా మీద దర్పం చూపించవచ్చు కదా. అయితే ఈ విషయం కాలం గడిచాక బోధపడింది. కానీ అప్పుడో భర్తగా అధికారం చలాయించటమే నా పని. నా గృహ జీవితంలో మాధుర్యం లోపించిందని పాఠకులు అనుకోవద్దు. నా వక్రపోకడకు మూలం ప్రేమయే. నా భార్యను ఆదర్శ స్త్రీగా తీర్చిదిద్దాలని నా భావం. ఆమె స్వచ్ఛంగా శుద్ధంగా ఉండాలని, నేను నేర్చుకున్న దాన్ని ఆమె నేర్చుకోవాలని, నేను చదివిన దాన్ని ఆమె చదవాలని, ఇద్దరం ఒకరిలో ఒకరం ఏకం అయిపోవాలన్న యోచన తప్ప మరో యోచన నాకు లేదు. కస్తూరిబాకి కూడా నా మాదిరి యోచన ఉన్నదో లేదో నాకు తెలియదు. ఆమెకు చదువు రాదు, స్వభావం మంచిది, స్వతంత్రురాలు, కష్టజీవి. నాతో తక్కువగా మాట్లాడేది. చదువుకోలేదన్న చింత ఆమెకు లేదు. చదువుకోవాలనే స్పందన ఆమెలో చిన్నతనంలో నాకు కనపడలేదు. అందువల్ల నా యోచన ఏకపక్షమైనదని అంగీకరిస్తున్నాను. నేను ఆమెను అమితంగా ప్రేమించాను. అలాగే ఆమె కూడా నన్ను ప్రేమించాలని కోరాను. ఆ విధంగా అన్యోన్య ప్రేమ లేకపోయినా, ప్రేమ ఏకపక్షంగా ఉండిపోయినా అది మాకు బాధాకరం కాలేదు. నా భార్య మీద నాకు మక్కువ ఎక్కువగా ఉండేది. స్కూల్లో కూడా ఆమెను గురించిన ధ్యాసే. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడెప్పుడు ఇద్దరం కలుస్తామా అని ఆరాటపడుతూ ఉండేవాణ్ణి. వియోగాన్ని సహించలేని స్థితి. రాత్రిళ్ళు నిరర్ధకమైన మాటలతో నేను కస్తూరిబాని నిద్రపోనిచ్చేవాణ్ణి కాదు. ఇంతటి ఆసక్తితో పాటు కర్తవ్యనిష్ట లేకపోతే నేను అప్పుడు రోగగ్రస్తుడనై మృత్యువు కోరల్లో చిక్కుకుపోయేవాణ్ణి. ప్రపంచానికి భారమైపోయేవాణ్ణి. తెల్లవారగానే నిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవాణ్ణి. మరొకరిని మోసగించటం ఎరగనివాణ్ణి. కనుకనే అనేక పర్యాయాలు చిక్కుల్లో పడకుండా రక్షణ పొందాను. కస్తూరిబా చదువుకోలేదని మొదటే వ్రాశాను. ఆమెకు చదువు చెప్పాలనే కోరిక నాకు ఉండేది. కానీ విషయవాంఛ అందుకు అడ్డుపడేది. ఆమెకు బలవంతంగా చదువు చెప్పవలసిన పరిస్థితి. అది కూడా రాత్రిపూట ఏకాంతంగా ఉన్న సమయంలోనే సాధ్యపడేది. గురుజనుల ఎదుట భార్య వంక చూడటానికి కూడా వీలు లేని రోజులు. అట్టి స్థితిలో ఆమెతో మాట్లాడటం సాధ్యమా? కాటియావాడ్లో పనికి మాలిన మేలిముసుగు అనగా పర్దా రివాజు అమలులో ఉండేది.
ఇప్పటికీ ఆ రివాజు అక్కడక్కడ అమల్లో ఉన్నది. ఈ కారణాల వల్ల కస్తూరిబాకు చదువు చెప్పేందుకు అవకాశం చిక్కలేదు. యవ్వన సమయంలో భార్యకు చదువు చెప్పటానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయని అంగీకరిస్తున్నాను. విషయవాంఛల నుంచి మేలుకొని బయటపడేసరికి ప్రజా జీవితంలో బాగా లీనమైపోయాను. ఇక ఆమెకు చదువు చెప్పేందుకు సమయం దొరకనే లేదు. ఉపాధ్యాయుణ్ణి పెట్టి చదువు చెప్పిద్దామని చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఏతావాత కస్తూరిబా చదువరి కాలేదు. ఆమె కొద్దిగా జాబులు వ్రాయగలదు, సామాన్యమైన గుజరాతీ అర్థం చేసుకోగలదు. ఆమె ఎడ నాకు గల ప్రేమ వాంఛామయం కాకుండా ఉంటే ఈనాడు ఆమె విదుషీమణి అయి ఉండేదని నా అభిప్రాయం. చదువు ఎడ ఆమెకు గల నిర్లిప్తతను జయించి ఉండేవాణ్ణి. శుద్ధమైన ప్రేమ వల్ల జరగని పని అంటూ ఏదీ ఉండదని నాకు తెలుసు. భార్య మీద భోగవాంఛ అమితంగా పెంచుకున్నప్పటికీ నన్ను కాపాడిన విషయాల్ని గురించి వ్రాశాను కదా. మరో విషయం కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎవరి నిష్ట పవిత్రంగా ఉంటుందో వారిని పరమేశ్వరుడు రక్షిస్తూ ఉంటాడనే సూక్తి మీద అనేక కారణాల వల్ల నాకు విశ్వాసం కలిగింది. అతి బాల్య వివాహం పెద్ద దురాచారం. దానితో పాటు అందరి చెడుగుల్ని కొంత తగ్గించటానిక అన్నట్లు హిందువుల్లో ఒక ఆచారం ఉన్నది. తల్లిదండ్రులు నూతన దంపతుల్ని ఎక్కువ కాలం కలిసి ఒకే చోట ఉండనియ్యరు. నూతన వధువు సగం కాలం పుట్టింట్లో ఉంటుంది. మా విషయంలో అలాగే జరిగింది. మాకు పెళ్లి అయిన 5 ఏళ్ల కాలంలో, అంటే 13వ ఏడు నుంచి 18వ సంవత్సరం వరకు మేము కలిసి ఉన్న కాలం మొత్తం 3 ఏళ్లకు మించి ఉండదు. 6 నెలలు గడవకుండానే పుట్టింటి నుంచి కస్తూరిబాకి పిలుపు వచ్చేది. ఆ విధంగా పిలుపు రావటం నాకు ఇష్టం ఉండేది కాదు. అయితే ఆ పిలుపులే మమ్మల్ని రక్షించాయి. 18వ ఏట నేను ఇంగ్లాండ్ వెళ్ళాను. అది మాకు వియోగకాలం. ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చాక కూడా మేము 6 నెలల కంటే ఎక్కువ కాలం కాపురం చేయలేదు. అప్పుడు నేను రాజకోట నుండి బొంబాయికి, బొంబాయి నుండి రాజకోటకు పరుగులు తీస్తూ ఉండేవాణ్ణి. తరువాత నేను దక్షిణాఫ్రికా వెళ్ళవలసి వచ్చింది. ఈ లోపల నేను పూర్తిగా మేల్కొన్నాను.